హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా మీ తార యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఫైనల్గా తిరుమల అయితే రీచ్ అయిపోయామండి. ఇది కాణిపాకం అండ్ తిరుమల ట్రిప్ విత్ మై ఫ్యామిలీ పార్ట్ 2 వ్లాగ్. పార్ట్ 1 ఎవరైనా చూడుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. తిరుమల స్టార్టింగ్లో సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా అండి, అక్కడైతే ఆగాము. సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయనివ్వట్లేదండి. మా తారమ్మ పుట్టు వెంట్రుకల ఫంక్షన్ కోసం అయితే మేము తిరుమల వచ్చామండి. మా ఇంటి దేవుడు తిరుమల వెంకన్న స్వామి. మా ఆచారం ప్రకారం బేబీ పుట్టిన 9 months ఆర్ 11 months ఆర్ ఎల్స్ 3 years లోపు పుట్టు వెంట్రుకలు స్వామివారికి సమర్పించుకోవాలి. కొండ మీదకైతే రీచ్ అయిపోయామండి. మేమైతే డైరెక్ట్గా పాప తల్లినీలాలు సమర్పించుకోవడానికైతే వెళ్ళాము. నేనైతే ఇక్కడ చాలా భయపడ్డాను. తారమ్మ ఏడుస్తుందేమో, ఎలా మేనేజ్ చేయాలి ఎలా అని చెప్పి. బై గాడ్ గ్రేస్ ఏం అవ్వలేదు. తను అంత స్మూత్గా అయిపోయింది ప్రాసెస్ అంతా. అందరూ తల ఓ పక్క ఆడిస్తూ ఎలాగోలా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మనం 5 లోపు, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, మనకు 5 PM వరకే దర్శనం అలో. సో వితిన్ 5 PM మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. మాకైతే నారాయణగిరి విశ్రాంతి భవనం బ్లాక్ 4లో అయితే రూమ్ అలొకేట్ చేశారండి. రూమ్ అయితే చాలా బాగుంది. 3 members కంఫర్టబుల్గా ఉండొచ్చండి. ఇక్కడైతే 1 double cot, 1 single cot అండ్ 3 sitting సోఫా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 1 డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. యాక్చువల్లీ మేమైతే రూమ్స్ ముందే బుక్ చేసుకోలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకుందాం అనుకున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటారని. నెక్స్ట్ డే ఏదో రథసప్తమి ఉండడం వల్ల చాలా రష్ ఎక్కువ అయిపోయింది తిరుమలలో. సో లక్కీలీ మాకైతే ఫైనల్గా 2 rooms అయితే బుక్ అయ్యాయి. రూమ్ ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. అందుకనే లంచ్ కూడా చేయకుండా డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసాము. ఫ్రెష్ అయిన తర్వాత టైం ఉంటే లంచ్ చేద్దాము అని చెప్పి. లక్కీలీ 4 o'clock అంతా మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడైతే లంచ్ చేసి మనమైతే దర్శనానికి వెళ్ళాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ దర్శనం అయిపోయాక డిన్నర్ చేసేసి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే మార్నింగ్ టైం అరౌండ్ 8 or 8:30 అవుతుంది అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్ రాధికైతే వచ్చామండి. యాక్చువల్గా ముందు రోజు మా వాళ్ళు రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేసి వాళ్ళకైతే ఫుడ్ నచ్చలేదని చెప్పారు.
సో మా వారైతే ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర హోటల్స్ ఉంటాయి, అక్కడైతే ఫుడ్ కొంచెం బెటర్గా ఉంటుందని ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని షాపింగ్కి అయితే వెళ్ళిపోదాం. తిరుమలలో షాపింగ్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఇక్కడ కీ చైన్స్ అయితే చూస్తున్నాను. నాకైతే ఒక కీ చైన్ బాగా నచ్చింది, సో తీసుకున్నాను. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపించింది. బార్గెనింగ్ అయితే అస్సలు ఛాన్సే లేదండి. ఫిక్స్డ్ ప్రైజెస్ అని మెన్షన్ చేశారు అక్కడ, అస్సలు తగ్గించట్లేదు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకే షాప్లో అంత కలెక్షన్ ఉందండి. పిల్లల టాయ్స్ దగ్గర నుంచి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఒక పూజకి సంబంధించినవి కావచ్చు, అన్నీ ఉన్నాయి. సో అలా ముందుకు వెళ్తే మొత్తం పిల్లల టాయ్స్ అన్నీ గుట్టలు గుట్టలుగా వేసేసి పెట్టారు. ఫిక్స్డ్ ప్రైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ 80 రూపీస్ అని అయితే పెట్టారు అక్కడ. సో మా తారం అయితే వాటి మీద పడిపోతుంది. సో మేమైతే ఇక్కడ కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. ఓకే, పర్లేదు, 80 రూపీస్ క్వాలిటీ అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకు. సో అలా ముందుకు వెళ్ళగానే మాకైతే కొంచెం వెరైటీగా ఒక టాయ్ అయితే కనిపించింది. మా తారం అయితే అది రియల్ బర్డ్ అన్నట్టు చూస్తూ ఉంది. సో ఇద్దరం అలా కొద్దిసేపు దాంతో అయితే ఆడుకున్నాము. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసామండి. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అండ్ అవ్వ అందరూ బాగా ముచ్చట్లు పెట్టారు మేము షాపింగ్ చేస్తున్నంతసేపు. మా తారమ్మ అయితే ఫుల్ అలసిపోయింది. ఎప్పుడెప్పుడు పడుకోబెడతారా, పడుకుందాము అన్నట్టు చూస్తుంది. పాపం నిన్న చాలా స్ట్రైన్ అయిపోయింది దర్శనంలో, ఎక్కువ రష్ ఉండడం వల్ల. రిటర్న్ వెళ్తూ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగామండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి. తిరుమల ట్రిప్ అయితే పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ గైస్, టేక్ కేర్, బాయ్.